లోపలికైతే మళ్ళీ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఓకే, మనమైతే గేమ్ అదిగోండి మోజాంగ్. అయ్యో ఓకే ఓకే గైస్, మోజాంగ్ స్టూడియోస్. ఓకే, మనకైతే గేమ్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. ఓకే ఆల్రెడీ. ఓకే, ఎర్రర్ 422 గైస్. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. మనమైతే క్రియేటింగ్ అయితే కన్వర్టింగ్ అయితే అవుతుంది. బ్లింక్ టెరెన్. ఎందుకు బిల్లింగ్ టెరెన్ దగ్గర ఆగిపోతుంది గైస్? సరే, మనం ఈ మైన్క్రాఫ్ట్ వద్దులే కానీ నార్మల్ మైన్క్రాఫ్ట్ ఆడుకుందాం. నా దగ్గర అయితే నార్మల్ మైన్క్రాఫ్ట్ అయితే ఉంది, దీన్ని అయితే ఆడదాం. ఓకే కదా, మీకైతే బాగానే కనిపిస్తుంది అని ఆశిస్తూ. ఓకే, సింగిల్ ప్లేయర్. ఇవన్నీ నా వరల్డ్స్ గైస్. ఈ డెలీట్ వాడదాం, దేనికి పనికిరాదు గైస్ ఈ వరల్డ్. ఇగో ఇది నా సర్వైవల్ వరల్డ్. అయితే మనమైతే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. మనం సర్వైవల్ చేద్దాం. చీట్స్ అయితే ఎలా చేద్దాం? డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఏం లేవు. వరల్డ్ నేమ్ మై సర్వైవల్ అని పెడదాం. ఇంకా క్రియేట్ న్యూ వరల్డ్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, వరల్డ్ ఏంటబ్బా ఎంతసేపు పడుతుంది క్రియేట్ అవ్వడానికి? అయితే చాలా సేపు అయితే పడుతుంది అనుకుంటా. ఓకే, 10% అయితే ఎక్కింది. 10%ఏనా గ్యాస్? ఇంకా ఎక్కాలి గ్యాస్, చాలా ఎక్కాలి. కొంచెం అయితే తక్కువ స్పీడ్లో అయితే అవుతుంది అంతే, కానీ ఫాస్ట్గానే అయిపోద్ది. మనమైతే ఆడుతుంది ప్రెజెంట్ వర్షన్ మైన్క్రాఫ్ట్. పైన ఇక్కడ కనపడుతుందిగా. కనపడదు, సారీ. మనమైతే ఆడుతుంది 1.16.1 అనమాట. అదే మరి ఉంది మన దగ్గర మెయిన్ వర్షన్. అయితే మిగతా వర్షన్స్ అయితే ఫుల్ లాగ్ అయిపోయి క్రాష్ అయిపోతున్నాయి అనమాట గేమ్స్ అయితే. అందుకే ఈ వర్షన్ క్రాష్ అవ్వట్లేదు కాబట్టి ఈ వర్షన్ అయితే నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. 4650 51. కమాన్ యార్, ఐ వాంట్ టు సీ మైన్క్రాఫ్ట్. కమాన్, డబ్బాల గేమ్. గైస్, మీరైతే ఫస్ట్ నుంచి అయితే వీడియోని అయితే స్కిప్ అయితే చేసేయండి, ఎందుకంటే ఇవన్నీ మొత్తం అయితే మీరు చూడలేరు అనమాట. అబ్బా, ఎంతసేపు అయ్యా బాబు ఈ వీడియో. మళ్ళీ నేను థంబ్నెయిల్ ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. అయ్యా త్వరగా అయ్యో బాబా అయ్యా. తీసుకోండి.
ఓకే గాయ్స్, త్వరగా 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 100 అయితే ఎక్కిపోయింది. త్వరగా త్వరగా త్వరగా. ఏయ్ ఓకే గాయ్స్, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. అద్దుగో. ఓకే గాయ్స్, అదిగోండి మన మైన్క్రాఫ్ట్ వరల్డ్ అయితే F3 ఎందుకు కొట్టాను? ఓకే గాయస్, నేనైతే క్రియేటివ్ మోడ్కి అయితే మారా. చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి ఆప్షన్స్లోకి వెళ్ళి వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి రెండర్ డిస్టెన్స్ అయితే 2 అయితే పెట్టుకుంటున్నా. అప్పుడన్నా ల్యాగ్ తగ్గుతా. ఓకే F3 F4. ఓకే గైస్, ఇదిగో ఇదైతే చాలా సింపుల్ వర్షన్ అనమాట. సింపుల్ గేమ్ మోడ్ షార్ట్ కట్ అని చెప్పచ్చు. అడ్వెంచర్ మోడ్ అంటే అడ్వెంచర్, స్పెక్టేటర్ అంటే స్పెక్టేటర్, క్రియేటివ్ అంటే క్రియేటివ్, సర్వైవల్ అంటే సర్వైవల్. మనం అయితే ఫస్ట్ సర్వైవల్లోనే ఉందా. మనం వెళ్ళి చక్కగా వుడ్ అయితే కొట్టుకుందాం ఫస్ట్. కరెక్ట్ టైంకి ఎగిరితే అలాగే అయిపోద్ది. ఓకే, ప్రజెంట్ అయితే స్కిన్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందన్నమాట. అసలు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. పక్కనే లావానా? అయ్యా, ఇది నేను చూడలే గ్యాస్, చెప్పడం మర్చిపోయా. ఇది ఆప్టిఫైన్ గ్యాస్, అందుకే జూమ్ అవుతుంది. జూమ్ ఓకే ఓకే, మనం కొంచెం వుడ్ అయితే కొట్టుకున్నాం. ఓకే, ఓకే గైస్, చాలా ల్యాగ్ అయితే అవుతుంది గేమ్ అయితే. కూడా చాలా బాగుంది. ఈ కెల్ప్ అయితే తీసుకున్నాం గైస్. ఏదబ్బా కెల్ప్? కాదా కెల్ప్? కెల్ప్ మర్చిపోయా. గేమ్ మోడ్ ఇక్కడ నుంచి కూడా మార్చచ్చు, కానీ మనం అలాంటివి మార్చాల్సిన అవసరం లేదు. F3 పట్టుకొని F4 కొట్టారంటే ఇలా వస్తుంది గైస్. F3 పట్టుకునే ఉండాలి, F4 కొడితే నెక్స్ట్కి వెళ్తాం. సరే, సర్వైవల్ మోడ్ అని సర్వైవల్, మళ్ళీ క్రియేటివ్ అంటే క్రియేటివ్. సర్వైవల్లోనే ఉందా మ్యాక్సిమం. ఒక స్టిక్ చేసుకుందాం. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి ఇందులోకి వెళ్తే ఒక పికాక్స్ చేసుకుందాం గైస్. ఓకే, మనమైతే ఇప్పుడు స్టోన్ ఏజ్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి STG గేమర్ వైటీ, అంటే శౌర్య తెలుగు గేమర్ వైటీ. మన ఛానల్ తెలుసుగా, సబ్స్క్రైబ్ కూడా అయిపోతారు. కానీ చూద్దాంలేండి. ఫస్ట్ అయితే మన స్టోన్ అయితే కొట్టుకుందాం. 17 సరిపోద్ది అనుకుంటా. స్టీన్ 17 కరెక్ట్గా సరిపోద్దని అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ మనకైతే స్టిక్స్ కావాలి కదా.
ఇప్పుడు ఒక స్వాడ్, ఒక యాక్స్, ఒక పికాక్స్, ఒక షవెల్. కరెక్ట్గా 8 ఉన్నాయి. ఆ 8తో తెలుసుగా ఒక ఫర్నేస్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇదేమో, ఇక్కడ ఇదేమో, ఇక్కడ ఇదేమో, ఇక్కడ. ఓకే, గెటింగ్ అండ్ అప్గ్రేడ్ అండ్ అచీవ్మెంట్ కూడా వచ్చేసింది. ఓప్స్, ఏదో వచ్చింది గైస్. షిఫ్ట్ ఎక్కువ పట్టుకోవడం వల్ల ఆగండి గైస్. అసలు ఫస్ట్ మనం సౌండ్ అయితే పెంచుకుందా. సౌండ్ అయితే ఇందాక తగ్గించా అనమాట. సౌండ్ అయితే మనం పెంచుకుందాం. ఓకే. ఆ లావా చూడండి, భలే ఉంది. F1 నొక్కితే F2. హాయ్ గాయ్స్, హాయ్. ఓ సారీ. F3 నొక్కి నాకు అలవాటు అయిపోయింది గైస్ అసలు. ఓకేలేండి, మనం ఈ మాసీ బ్లాక్స్ కదా, ఇవి మాస్ బ్లాక్స్. ఇది రెంటర్ డిస్టెన్స్ మ్యాక్స్ పెట్టిన చాలా బ్రైట్నెస్ అంట. బ్రైట్ స్కేల్ అయితే పెంచుకుందాం. ఓకే గైస్, నేనైతే జూమ్ ఇన్ అయితే చేసా. జూమ్ ఇన్ చేసినప్పుడు అదిరిపోయింది. ఓకే, ఇప్పుడు అయితే ఇక్కడ కొంచెం అయితే స్టోన్ అయితే కలెక్ట్ అయితే చేసుకుందాం గైస్. దేనికన్నా పనికొస్తుంది స్టోన్ అయితే. మనం అయితే కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ అయితే చేసుకుందాం గైస్. ఏమనుకోకండి. అంటే కుక్ చికెన్ నార్మల్గా తీసుకున్నా గైస్, అంటే తినడానికి పనికొస్తుందని. ఏమనుకోకండి, ఇంకేం క్రియేటివ్ మారే కదా, /give కొట్టేసి అంతే, అది వచ్చేసింది. జస్ట్ F3 గైస్. మీకు చెప్తున్నా, ఇది మైన్క్రాఫ్ట్ ఇది టీ లాంచర్లో అయితే మీరు ఈజీగా అయితే ఆడచ్చు. టీ లాంచర్ డౌన్లోడ్ అవ్వడానికి Windows 11 అయితే కరెక్ట్ గైస్, కానీ Windows 10 అన్న ఈజీగానే డౌన్లోడ్ అవుద్ది. కానీ Windows 10 అయితే కొంచెం టైం అయితే పడుతుంది అంతే. మీరైతే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈజీ ఏంటంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి టీ లాంచర్ డౌన్లోడ్ అని కొట్టండి. ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకైతే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. నెక్స్ట్ మీరైతే అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే టీ లాంచర్ అయితే మీకు వస్తుంది. దాని తర్వాత మీకు వర్షన్ కావాలంటే వర్షన్ సెలెక్ట్ చేసుకుని మీరైతే ఎంటర్ గేమ్ కొడితే మీరైతే ఎంటర్ అవుతారు. దానికి లాగిన్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు గైస్. కానీ మీకైతే స్కిన్ కావాలంటే లాగిన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు స్కిన్ అయితే. కానీ ప్రస్తుతం అయితే నాకు స్కిన్ వద్దు, ఎందుకంటే నాకైతే లాగిన్ లేదు, నాకేం లేదు, అవసరం లేదు కూడా. అందుకే నేనైతే నార్మల్గా మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాను. ఆ టీ లాంచర్లో అయితే మీకు మైన్క్రాఫ్ట్ 1.0 కూడా ఉంటుంది. అంటే ఫస్ట్
వర్షన్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ కూడా ఉంటుంది గైస్. మీకు కావాలితే మీది చిన్న చిన్న పీసీ, మీకు అంత పెద్ద మైన్క్రాఫ్ట్ వర్షన్లు ఏమీ అవ్వదు, మీకు సరిపోదు అంటే కావాలంటే మీరు మైన్క్రాఫ్ట్ ఫస్ట్ వర్షన్ 1.0 కూడా ఆడుకోవచ్చు టీ లాంచర్లో అయితే. మరి టీ లాంచర్లో మీరు ఆడుకోండి, మరి ఇంకా చేసుకోండి. షేడర్స్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో నాకు తెలియదు గాయస్, అందుకే నేను కూడా షేడర్స్ లేకుండానే మాట్లాడుతూ స్నో భయంకి వచ్చేసాం కదా. ఈ స్నో భయంలో అయ్యో బాబాయ్ జాగ్రత్తగా ఉండాలి. మన లెదర్ బూట్స్ క్రియేటివ్ నుంచి తీసుకుందాం అనుకున్నా, కానీ చూస్తేమో తీరా అంత స్నో భయం ఏం లేదు. కానీ ఇక్కడ కోల్ ఉందబ్బా, తీసుకుందాం. ఓకే, మన టాపిక్ వచ్చేద్దాం. అదైతే మీరు ఎంటర్ గేమ్ చేస్తే మీకైతే ఎంటర్ అవుద్ది. ఇందులో ప్రతి ఒక్క మైన్క్రాఫ్ట్ వర్షన్ కూడా ఉంది గైస్. 1.21 రీసెంట్గా వచ్చిన మైన్క్రాఫ్ట్ 1.21 అప్డేట్ కూడా ఉంది. అన్ని జావా ఎడిషనే గైస్. ఎస్, అన్నీ జావా ఎడిషనే గైస్. జావా ఎడిషనే ఉంటాయి అన్నీ. బెడ్రాక్ ఎడిషన్ కావాలితే మీరైతే ట్రైల్ అయితే ఆడుకోవచ్చు, బెడ్రాక్ ఎడిషన్ ట్రైల్ అయితే. కానీ లేకపోతే బెడ్రాక్ ఎడిషన్ బిటా వర్షన్ అయితే ఆడుకోవచ్చు మీరు ల్యాప్టాప్లో. బిటా వర్షన్ కూడా ఓకేలే, బాగానే ఉంటుంది. బిటా వర్షన్లో కూడా మనం అయితే క్రియేటివ్కి మారచ్చు కదా, అది చాలు మనకి. అందుకే మీరు అయితే బిటా వర్షన్ అయితే ఆడుకోవచ్చు. ఇదైతే జస్ట్ జావా ఎడిషన్ గైస్. ఎస్, ఈ టీ లాంచర్లో మాత్రం బెడ్రాక్ ఎడిషన్ అనేది ఉండదు అసలు, ఓన్లీ అన్ని జావా ఎడిషన్లో ఉంటాయి. మీరు కావాలితే ఆడుకోవచ్చు జావా ఎడిషన్, ఈజీగా అయితే ఆడుకోవచ్చు మీరు అయితే జావా ఎడిషన్ గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే F3 మనం అయితే క్రియేటివ్కి మారి ఒకసారి మనకు కావాల్సిన బెడ్ అయితే తీసుకుందాం. వైట్ బెడ్ జాలండి మనకి. ఓకే, ఇప్పుడు F3 పట్టుకొని గైస్, F3 పట్టుకొని F4 కొట్టారంటే ఇలా వస్తుంది. మీరు F3 పట్టుకునే